హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులు మరోసారి తెర మీదకు వస్తున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎమ్మెల్సీగా ఉన్న కవిత పేరు మరోసారి తెర మీదకు వస్తుంది. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ పేరు మరోసారి తెర మీదకు వస్తుంది. ఇక కవిత గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కవితకు ఇంతవరకు సిబిఐ ఒక్కసారి ఆమె నివాసం వద్ద విచారణ చేశారు. అది కూడా డిసెంబర్ 2022 ఏడాదిలో విచారణ చేశారు. దాని తర్వాత ఈడీ 3 సార్లు ఢిల్లీలో తమ కేంద్ర కార్యాలయంలో విచారణ చేశారు. ఆ సందర్భంలోనే కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 3 సార్లు కూడా ఆమె అక్కడికి వెళ్ళి విచారణ సుమారుగా 9 నుంచి 10 గంటల పాటు విచారణలో హాజరయ్యారు. ఉదయం 9, 10 గంటలకు ఆమె చేరుకున్న తర్వాత అక్కడి నుంచి సాయంత్రం 8, 9, 10 ఇలా రాత్రిపూటల వరకు కూడా ఆమెకి విచారణ చేయడం, అక్కడ విచారణ సమయంలో ఆమె ఎదుర్కొన్న సమస్యలన్నింటినీ కూడా సుప్రీంకోర్టు దృష్టికి అయితే తీసుకొచ్చింది. చిన్నపిల్లలకు కావచ్చు, అలాగే మహిళలకు కావచ్చు, ఇలాంటి విచారణ స్థలాలకు తీసుకురాకూడదు అంటూ కూడా ఆమె పిటిషన్ అయితే దాఖలు చేసింది. ముఖ్యంగా ఇప్పుడు సిఆర్పిసి 41A సెక్షన్ కింద కవితకు మరోసారి సిబిఐ నోటీసులు అయితే జారీ చేయడం, ఇలాంటి అంశాలకు సంబంధించి 26న ఆమె విచారణకు హాజరవ్వాలి, ఫిబ్రవరి 26న. కానీ ఆమె విచారణకు హాజరు కాలేదు. సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 28న అంటే నేడు కేసు ఉన్న నేపథ్యంలో అయితే ఆమె కేసుకు సంబంధించి విచారణకు హాజరు కాలేదు. మరి ఈరోజు సుప్రీంకోర్టులో ఈమెకు సంబంధించి విచారణలో ఏ విధంగా ఉండబోతోంది, ఈరోజు కూడా ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లయితే జస్టిస్ బేలా త్రివేది అలాగే జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ముందు ఈమె కేసు మరోసారి హీరింగ్కి అయితే రాబోతోంది. హీరింగ్కి వచ్చిన తర్వాత ఈ కవిత చెప్పిన వివరాలన్నింటినీ కూడా మరోసారి న్యాయమూర్తుల ముందుకు పెట్టిన తర్వాత వారు ఏం తీర్పు ఇవ్వబోతున్నారు, కవితకి ఏ మేరకు ఊరటనివ్వబోతున్నారు, గతంలో లాగే సిబిఐ విచారణ చేసిన సందర్భాల్లోనే మరోసారి కూడా ఆమె నివాసం వద్దకు చేయబోతున్నారా, అలాంటి అంశాలకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఆయన కూడా ఒక్కసారి మాత్రమే సిబిఐ విచారణకు హాజరయ్యారు. అది కూడా ఏప్రిల్ 2023 నెలల్లో ఆయన హాజరయ్యారు. ఆయన కూడా 9 నుంచి 10 గంటల పాటు ఆయనకు విచారణకు హాజరయ్యారు. దాని తర్వాత నుంచి ఆయనకు ఈడీ ఇప్పటి వరకు 8 సార్లు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆయనకి సమన్లు జారీ చేసిన పరిస్థితి. ఫిబ్రవరి 26ను కూడా ఆయనకు రావాలంటూ కూడా సమన్లు జారీ చేశారు, కానీ ఆయన మాత్రం రాలేదు. మరి నిన్న 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 మరోసారి ఈడీ అయితే సమన్లు జారీ చేసింది. మార్చి 4వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కూడా 8వసారి సమన్లు అయితే జారీ చేశారు. ఇవన్నిటినీ ఈ రాజకీయ పక్షాలు అయితే కొన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నాయి. ఎన్నికల ముందు ఈ బీజేపీ ఏవైతే ప్రతిపక్షాలను అణిచివేసే కార్యక్రమంలో భాగంగా ప్రతిపక్షాలన్నింటినీ అణిచివేసేందుకు ఇటు ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, 2 దర్యాప్తు సంస్థలను వాడుకుంటేందుకు కూడా ఉంటుందంటూ ఈ రాజకీయ వర్గాలన్నీ చెప్తున్నాయి. మరి ఈ సుప్రీంకోర్టులో ఈరోజు కవిత కేసు హీరింగ్ వచ్చిన తర్వాత న్యాయమూర్తులు ఎటువంటి తీర్పిస్తారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎటువైపు వెళ్ళబోతుంది అనేది ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు రాజకీయ కోణంలో చూస్తున్నారు, మరోవైపు ఈ కేసుని త్వరగా చేయాలంటూ కూడా ఇటు 2 దర్యాప్తు సంస్థలు కూడా ముందు అడుగులేస్తున్నాయి. ఇవన్నిటినీ ఫైనల్గా ఈరోజు సుప్రీంకోర్టులో ఫైనల్ హీరింగ్ వచ్చిన తర్వాత మనకి పూర్తి అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ నిరంజన్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.